ఈరోజు నేను హోమ్ టూర్ చూపిస్తా. మా ఇల్లు ఇక్కడ నేను కెనడాలో ఉంటున్న ఇల్లు చూపిస్తా. వన్ ఆఫ్ ద కోల్డెస్ట్ డేస్ అనమాట. ఈరోజు -13 ఉంది బయట మాకు వెదర్. ఫీల్స్ లైక్ -24 అంట. చాలా విండీ ఉంది. పార్ట్స్ ఆఫ్ ఒంటారియో అయితే 50 degrees ఉంటుందంట, -50. ఓకే, ఇప్పుడు నేను బయట ఉన్న స్నో చూడండి. చాలా చల్లగా ఉంది. ఇంకా చూపించచ్చు, బట్ ఎక్కువసేపు ఉండాలని లేదు నాకు. సో ఇది మా ఇల్లు ఎంట్రన్స్. ఓకే, షూలు అని చెత్తతో స్టార్ట్ అవుతుంది. ఓకే, కోట్లు పెట్టుకోవడానికి స్థలం అన్నమాట. వీ హ్యావ్ మిర్రర్స్. ఓకే, కారు గరాజ్ అనమాట. గరాజ్లో కార్ పార్కింగ్కి. సో ఇది గ్రౌండ్ లెవెల్లో ఉన్నాం. వాష్రూమ్. సో బట్టలు పెట్టుకోవడానికి ఇంకా గ్రౌండ్ లెవెల్లో. ఇది మా బ్యాక్ యార్డ్ అనమాట. సో ఇక్కడ డోర్ ఉంటుంది. స్నో చూడండి. అది ఇది కమ్యూనిటీలో ఉంటాం. చాలా హౌసెస్ ఉంటాయి, అన్నీ సిమిలర్గా ఉంటాయి. సిమిలర్ లేఅవుట్, సిమిలర్ అంతా. సన్ వస్తుంది బయటికి చాలా రోజుల తర్వాత. మాకు ఇంత సన్ రాదనమాట వింటర్లో. చెప్పా కదా, -13 ఉంది ఈరోజు వెదర్. ఫీల్స్ లైక్ -24 అంట. సో ఇక్కడ రూమ్ ఉంది. ఇందులో రాజు ఉంటాడు, పడుకొని ఉంటాడు. డిస్టర్బ్ చేయడం ఎందుకు. ఇది మనం బేస్మెంట్కి వెళ్తున్నాం ఇప్పుడు. ఇది జస్ట్ కాంజరింగ్ సినిమాలో బేస్మెంట్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఎవరైనా చూసారా దయ్యాల సినిమాలో బేస్మెంట్లు ఎట్లుంటాయి ఇంగ్లీష్ సినిమాల్లో? అదనమాట. నేను చెప్పాను ఆల్రెడీ మీకు, దయ్యాల సినిమాల్లో బేస్మెంట్ ఎట్లుంటాయని. డ్రయర్స్, వాషింగ్ మిషన్. ఇది డ్రయర్. బట్టలు వేస్తే అదే డ్రై అయిపోతాయి. మాకు ఇండియా లాగా డ్రై చేసుకోవడానికి అవ్వదు బయట. థర్మోస్టాట్ అనమాట, కొంచెం ఇంటికి హీటింగ్ చేస్తుంది ఈ సిస్టమ్ అంతా. ఓకే, ఆ బుడ్డి లైట్ చూడండి, టంగ్స్టన్ బల్బుల్లా ఉన్నాయి. సో ఇక్కడ ఒక అల్మార్ వచ్చాడు. బట్ ఏం లేవు ఇందులో. అది ఇక్కడ బెడ్ ఉన్నాయి చూసారా, దీంట్లో బెడ్ బగ్స్ ఉన్నాయి. కింద వేసాం. ఇక్కడ ఎవరు ఉండం, జస్ట్ వాషింగ్కి మాత్రం వస్తామన్నమాట. ఓకే, లెట్స్ గో అప్ స్టేర్స్. చాలా రోజుల నుంచి హోమ్ టూర్ చేయాలని అనుకుంటున్నా, అది ఈరోజు కుదిరింది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఇక్కడ పెయింటింగ్ ఇచ్చాడు చూడండి. ఒక మదర్ అండ్ డాటర్ ఉన్నారు. ఫస్ట్ కిచెన్ చూపిద్దాం. సో ఇది మా కిచెన్. ఫ్రిడ్జ్ వాళ్ళే ఇస్తారు, మైక్రోవేవ్ వాళ్ళే ఇస్తారు. ఇదేంటి, ఓవెన్ అనమాట. ఇది కూడా వాళ్ళే ఇస్తారు. సెటప్ ఓవెన్ కింద ఉంటుంది, స్టవ్ ఇక్కడ. ఇది డిష్ వాషర్ అనమాట. డిష్ వాషర్ అన్ని దాంట్లోనే వేసి డిషెస్ వాష్ చేయొచ్చు. ఓకే, మా సామాన్లు కొంచెం మెస్సీ ఉంటుంది, బట్ నైట్ క్లీన్ చేస్తాం జనరలీ. ఇవన్నీ మా సప్లిమెంట్స్ పెట్టుకుంటాం అనమాట. జిమ్ కిట్స్ కదా, సో జిమ్ రిలేటెడ్ ప్రోటీను, తర్వాత మల్టీవైటమిన్స్, ఇంకా ఏవో. సో వ్యూ చూపిస్తా ఇక్కడ నుంచి. ఇదన్నమాట కమ్యూనిటీ, చెప్పా కదా. ఆడుకోవచ్చు కింద వెళ్ళి, కానీ నాట్ టుడే. ఈరోజు చాలా చల్లగా ఉంది. బట్ సో ఇక్కడ ఈ వాష్రూమ్ ఈ ఫ్లోర్లో. ఇక్కడ నేను మూవీ సెట్ చేసుకుంటాను. ఎప్పుడైనా షూట్ చేయాలన్నప్పుడు ఈ టూ వాల్స్ని నేను ఫిల్మ్ సెట్ వేసి ఇక్కడే షూట్ చేస్తామన్నమాట. ఇది నా డెస్క్, ఇక్కడ పని చేసుకుంటాను నేను. ఐ లైక్ దట్ వ్యూ. మొన్నటిదాకా మా అన్న ఉన్నాడు ఈ స్పాట్లో, ఆయన వెళ్ళిపోతానే నేను కబ్జా చేస్తాను ఈ లొకేషన్. బోర్డులు రాసుకోవడానికి. ఓకే, ఈమె ఆడ్రీ హెబ్బర్న్ అని చాలా మంచి పాపులర్ యాక్ట్రెస్. వన్స్ అపాన్ ఏ టైం చనిపోయింది, బట్ ఈమె మార్లెన్ మన్రో తెలుసా మీకు?
మోస్ట్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఇన్ ద వరల్డ్ అంటారు ఆమె. చూపిద్దాం. ఇది మామ్స్ రోల్, మా అమ్మ కోసం పెట్టా. ఓకే, లుక్ అట్ ఇట్. కాదు, సినిమా ప్రాప్ యాక్చువల్లీ. ఇది నా సెట్కి ప్రాప్స్ ఇవన్నీ. ఇది కొనుక్కున్నాను నేను వెళ్ళి ఇవన్నీ. నా లైట్ బై ద వే చెప్పా కదా, ఫిల్మ్ లొకేషన్లో లైట్ వేసుకుంటాం అన్నమాట. ఇది నా లైట్. అది ఒక మంచి పాపులర్ సినిమా పోస్టరు, ఓల్డ్ వింటేజ్ రికార్డు. ఇదేదో సమ్ బంగ్లాదేశీ ఆర్ట్ పీస్ అనమాట. దీని వెనకాల ఏదో రాసి ఉంటుంది, చూపిస్తా. లుక్ అట్ దిస్. దాకా ఆర్టిస్ట్కి ఇది ట్రిబ్యూట్ అంట. ఓకే, there is so much info in it. Let's put it back. Okay, view. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్. ఓకే. ఓ మైకేల్ జాక్సన్. there you go. మా హాల్లో కూర్చోవడానికి ఇక్కడే కూర్చుంటాం మేము. సోఫాలు అవన్నీ కొనుక్కున్నాం. ఇక్కడ డెస్క్ ఉంది, రాజు పని చేస్తాడు అక్కడ. చందు ఈజ్ వర్కింగ్. మా టీవీ అనమాట, ఇక్కడ టీవీ చూస్తాం. కొంచెం మెస్సీగా ఉంది, బట్ అబ్బాయిల ఉన్న హౌస్ కదా, ఎలా ఉంటుంది ఇంక ఇలానే ఉంటాయి. ఓకే, పై ఫ్లోర్కి వెళ్దాం. ఓకే, ఇక్కడ కోర్ట్ ఉంది చూడండి. బీ ద డిఫరెన్స్. ఈ ఫ్లోర్లో 3 రూమ్స్ ఉంటాయి. ఇది మాస్టర్ రూమ్ అనమాట, మాస్టర్ బెడ్రూమ్. వాష్రూమ్ అటాచ్డ్ ఉంటుంది. వాళ్ళు పని చేస్తుంటారు. లెట్స్ గో క్విక్ పీక్ ఇస్తా. సో ఇదనమాట, వాళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం. సో ఇది వాష్రూమ్, ఇలా వాష్రూమ్. ఓకే, సో ఈ రూమ్కి వాకింగ్ క్లోజెట్ ఉంటుంది. ఇది ఈ రూమ్. చెప్పులు బయట వదులుతాం. కార్పెట్ ఇచ్చాడు చూసారా, క్లీన్ చేసుకోవాలన్నమాట కార్పెట్ని వ్యాక్యూమ్తో. ఇదే వ్యాక్యూమ్, ఇది క్లీన్ చేస్తుంది మాకు. ఇది నా క్లాజెట్. జస్ట్ మేకప్ సరుకులు, మొహానికి గ్రూమింగ్ స్టఫ్, బాడీ లోషన్లు, క్రీములు, ఈ చెత్త అంతా ఉంటుంది. ఓకే, క్లీన్ చేయాలి ఒకరోజు. ఇది మా ఓనర్స్ వాళ్ళ దేవుని రూమ్ అనమాట. వాళ్ళు పూజ చేసుకునే వాళ్ళు ఇక్కడ. మాకు ఇప్పుడు ఇది స్టోర్ రూమ్ లాగా, మా లగేజీలు పడేసాం దీంట్లో. నెక్స్ట్ ఇది వాష్రూమ్, నా వాష్రూమ్ అనమాట. ఇది నేను చందు షేర్ చేసుకుంటాం. షవర్ ఉంటుంది, టబ్ ఉంటుంది చూడండి. టబ్లోకి ఎక్కి షవర్ ఆన్ చేసుకుంటాం. ఈ కర్టన్ అనమాట, వాటర్ పడకుండా. సో ఇది నా రూమ్. ఓకే, సో ఫస్ట్ క్లాజెట్తో స్టార్ట్ చేద్దాం. బట్టలు, ఎన్ని బట్టలు. ఓకే, ఇక్కడ మళ్ళీ బట్టలు, బెడ్ ఫ్రేము. ఓకే, వ్యూ చూద్దాం. ఇది నా రూమ్ నుంచి వ్యూ. ఎప్పుడు కర్టన్ లేసి ఉంటాను. పైన అది ఉంటుంది, ఇరిగిపోయింది అనమాట. రాడ్ పెడతాం కదా, సో ఇలా పిన్స్ తీసి గుచ్చాను. పిన్స్ కనిపిస్తున్నాయా? బేసిక్గా ఇవి అలా మేనేజ్ చేస్తున్నాం మరి. ఎనీవే, నా ల్యాంపు, ఐ లైక్ దిస్ ల్యాంప్ వెరీ మచ్ అనమాట. నైట్ వెరీ కాజీ ఫీలింగ్ ఇస్తుంది. నా టేబుల్ ఇది, కానీ పని చేయని కింద కూర్చుంటున్నా ఇప్పుడు. ఇది ఇంకొక డెస్క్. ఆడిషన్లు ఇస్తుంటా, ఆడిషన్స్కి అనమాట. ఇవి నా డ్రావర్స్, బట్టలు ఉంటాయి అన్నిట్లోనూ. ఓకే, బయట ఉన్న మెస్ చూడండి. ఓకే, ప్లీజ్ డోంట్ జడ్జ్. క్లీన్ చేయడానికి పనులు లేరు. ఇండియా అయితే ఎంత హ్యాపీగా ఉండేదో. నేనే చేసుకోవాలి. ఉన్న అన్ని రూముల్లోకి నా రూమ్ చాలా చల్లగా ఉంటుంది. ఇది హీటర్ అనమాట. ఈ బటన్స్ ఆన్ చేసుకుంటే కొంచెం వార్మ్ చేస్తుంది. ఇది డీహ్యూమిడిఫైయర్. నా రూమ్ చాలా చల్లగా, ఎక్కువ డ్యాంప్గా ఉంటుంది. వాటర్ మిస్ట్ అంతా ఉంటే ఎట్టుంటుంది వాన పడినప్పుడు, అలా ఉంటుంది నా రూమ్. సో ఇది ఆన్ చేసుకుంటా. ఇది చెప్పండి ఏంటో, ఐరన్ బాక్స్ లాగా, కానీ ఐరన్ బాక్స్ కాదు. దీంట్లో వాటర్ వేస్తే దీని నుంచి స్టీమ్ వస్తుంది. స్టీమ్తో ఐరన్ చేయొచ్చు అనమాట. ఇలా ఐరన్ చేసుకోవడానికి బట్టలు. చిన్నగా ఉంది కదా, క్యూట్గా. ఇది నా బ్యాక్గ్రౌండ్ అనమాట, ఆడిషన్స్ ఇచ్చుకోవడానికి. ఇక్కడ నేను ఆడిషన్స్ ఇస్తుంటా. ఇది బ్యాక్డ్రాప్ నాకు. ఇలా ఉంటుంది, నేను చెప్పేటప్పుడు ఇలానే వస్తాయి ఆడిషన్స్. హాయ్, మై నేమ్ ఇస్ యాష్, నేను టొరంటోలో ఉంటాయి, ఇలా చెప్తుంటాను అనమాట. ఇక్కడ ఒక పెయింటింగ్ ఉంది, లుక్ అట్ దట్ పెయింటింగ్. అది మా హోమ్ టూర్. ఇక్కడ ఇంకొక రూమ్ ఉంది, ఈ రూమ్ నేను చూపించలేదు. చందు రూమ్ అనమాట. ఇట్స్ ఓకే, అది మా హోమ్ టూర్. వెరీ స్పేషియస్గా ఉంటుంది. ఐ లైక్ దిస్ హోమ్.
ఇప్పుడున్న అన్ని హౌసెస్కి ఇదే బెస్టర్ ప్లేస్ అనమాట నేనున్న వాటిల్లో. సో ఐ లైక్ దిస్ హౌస్ అలాట్. కొంచెం క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటాయి రూమ్స్. అదే చెప్తున్నా మరి, అబ్బాయిలు కదా మేము అంత ఫ్రీక్వెంట్గా క్లీన్ చేయము, అండ్ ఇక్కడ పని వాళ్ళు కూడా అంత దొరకరు కాబట్టి మెస్సీగా ఉంటుంది. సో ఇగ్నోర్ అండ్ ఫర్గివ్. ఇంకో వీడియోలో కలుద్దాం. హోమ్ టూర్ అయితే అయిపోయింది. చియర్స్.